హలో. హలో ఎవ్రీవన్. అయితే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని అయితే ఈ వీడియో చేస్తున్నాను. నిన్న మా ఇంటికి ఒక ఆంటీ వచ్చారు. అండ్ ఆంటీ అయితే యాంటీబయాటిక్ ఏసుకుంటున్నాను కోల్డ్‌కి 1 వీక్ నుంచి అయినా తగ్గట్లేదు అని అయితే చెప్పారు. మీరు గమనించుంటారు చాలామంది యాంటీబయాటిక్ సెల్ఫ్ మెడికేట్ చేసుకుంటూ ఉంటారు. అంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకపోయినా వాళ్ళే ఏసుకుంటూ ఉంటారు. అయితే మనకి యాంటీబయాటిక్ అనేది అన్ని సిట్యుయేషన్స్‌లో అన్నిటికి అయితే అవసరం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కామన్ కోల్డ్, కాఫ్, వైరల్ ఫీవర్ ఇలాంటివన్నీ వైరస్ వల్ల వస్తాయి. అండ్ యాంటీబయాటిక్ అనేది బ్యాక్టీరియా మీద వర్క్ అవుతది. ఇది తెలియక చాలామంది అన్నిటికి యాంటీబయాటిక్ ఏసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మన బాడీలో ఉండే బ్యాక్టీరియా అనేది ఈ మెడిసిన్‌కి అడ్జస్ట్ అయ్యి సర్వైవ్ అవ్వడం నేర్చుకుంటుంది. దీన్నే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటారు. ఫ్యూచర్‌లో ఏదైనా సీరియస్ ఇన్ఫెక్షన్స్ వచ్చి మనకి మెడిసిన్ ఉన్నా అప్పుడు యాంటీబయాటిక్ అనేది వర్క్ అవ్వకపోవచ్చు. సో, దీన్ని అవాయిడ్ చేయడం కోసం యాంటీబయాటిక్ అనేది ఎప్పుడు సెల్ఫ్ మెడికేట్ చేసుకోకండి. అండ్ అలానే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే కోర్స్ అయితే ఫుల్‌గా ఫినిష్ చేయాలి. ఫుల్ కోర్స్ అయితే వాడాలి. థ్యాంక్ యూ.